అమరావతిలో పర్యటన పేరుతో వైసీపీ మరోసారి రాజధానిపై విషం కక్కే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. అలాగే కృష్ణలంక ఘటనపై వైసీపీ చేస్తున్న రాజకీయాలను తిప్పుకొట్టారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్పై చేస్తున్న విమర్శలు అత్యంత దారుణమన్నారు. గొడ్డలి పార్టీ చేసే అరాచకాలను గమనించి ఆ పార్టీని తరిమి కొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఒక ఆడబిడ్డ గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈ రోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్లి కుట్ర బన్నేదాని కోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలా పూజలు? దేవాలయాల పైన దాడులు చేసి ఇప్పుడు మళ్లీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి, లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్లీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.